హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నవచైతన్య కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో అనేక సబ్జెక్టులకు సంబంధించిన కంటెంట్ వీడియోస్ అనేవి చాలా అర్థవంతమైన రీతిలో మీ అందరికీ అర్థమయ్యేలాగా చక్కగా వివరించడం జరుగుతుంది. అదేవిధంగా మ్యాథ్స్ సంబంధించి షార్ట్ కట్స్ను ఉపయోగిస్తూ చాలా మంచి షార్ట్ కట్స్ను ఉపయోగిస్తూ చక్కగా త్వరగా అర్థం చేసుకునేలాగా, త్వరగా లెక్క చేసేలాగా మీ అందరికీ మన బుక్లో ఉన్న ప్రతిదీ, టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ తెలియజేయండి ఈ విధంగా వీడియోస్ ఉన్నాయని. అదేవిధంగా ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్ని ఫోన్ చేసి మన ఎగ్జామ్ యాప్ ఒకటి ఉందండి, నవచైతన్య ఎగ్జామ్స్ యాప్. అందులో మంచిగా మీ అందరి కోసం చాప్టర్ వైజ్గా బిట్స్ అనేవి ఫ్రేమ్ చేయడం జరిగింది. వాటి డీటెయిల్స్ అనేవి తెలుసుకోండి, పర్చేస్ చేయండి. ఇక్కడ చూడండి, అభ్యాసం 10.3 మూడో అభ్యాసం 10.3 డిస్కస్ చేస్తున్నాను. క్రింది కొలతలు భుజాలుగా గల దీర్ఘచతురస్ర వైశాల్యం అనుకోండి. దీర్ఘచతురస్ర వైశాల్యానికి సూత్రం లెంత్ ఇంటూ బ్రెడ్త్. అయితే ఇక్కడ లెంత్, సార్ లెంత్ దేని తీసుకోవాలి, బ్రెడ్త్ దేని తీసుకోవాలి అంటే అదేది ప్రాబ్లం కాదండి, మన ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు. 4 మూళ్ళు 12 సెంటీమీటర్లు ఆయన రాయకూడదు, 12 సెంటీమీటర్ స్క్వేర్. ఇక్కడ చుట్టుకొలతలు ఉన్నప్పుడు సెంటీమీటర్లు వస్తే సెంటీమీటర్లు రాసేసుకోవచ్చు, కానీ వైశాల్యాల గురించి ఇచ్చినప్పుడు మాత్రం సెంటీమీటర్లు ఇస్తే సెంటీమీటర్ స్క్వేర్ అని, మీటర్లు ఇస్తే మీటర్ స్క్వేర్ అని రాయాలి. ఇప్పుడు బీ బిట్ చూడండి, 12 లెంత్ ఇంటూ బ్రెడ్తే 12 ఇంటూ 21, 12 ఒకటి 12, 12 24, 1 25, 252 అక్కడ ఏముంది, మీటర్ ఉంది కాబట్టి మీటర్ స్క్వేర్. అర్థమైందండి, 252 మీటర్ స్క్వేర్. ఈ విధంగా రాసుకోవాలి, ఈజీగా చేసేయచ్చు లెంత్ ఇంటూ బ్రెడ్త్ చేసి. మూడో బిట్కి ఆన్సర్ మీరు చేయండి. ఇందులో 2 మీటర్లు అలాగే 70 సెంటీమీటర్లు ఉంది. లెంత్ ఇంటూ బ్రెడ్త్ చేస్తే చాలు, కానీ ఇది మీటర్లో ఉంది కదా. ఈ 70 సెంటీమీటర్లను కూడా నువ్వు ఎలా రాయాలంటే మీటర్లోనే రాయాలి. 2 ఇంటూ 0.70 వేసామనుకో, 2 0 0, 2 ఏళ్ళు 14, 1 ఉంది, 2 0 0 కాబట్టి 1 పాయింట్ 2 డెసిమల్స్కి పెట్టాలి కాబట్టి 1.40 మీటర్లోకి మార్చేసావు, 1.40 మీటర్ స్క్వేర్. ఈ విధంగా పెట్టాలి, 1.40 మీటర్ స్క్వేర్. ఓకే, రెండో ప్రశ్న చూడండి. క్రింది కొలతల భుజాలుగా గల చతురస్రాల వైశాల్యం కనుక్కోనండి. చతురస్ర వైశాల్యానికి సూత్రం ఏంటంటే ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ అని అర్థం. ఏ స్క్వేర్ అంటే అర్థం ఏంటండి, ఏ ఇంటూ ఏ, దట్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ లెక్కకి 10 ఇంటూ 10, 10 10 ఎంత అండి, 100. ఆన్సర్ అయిపోయింది. ఈ విధంగా మిగతా 2 ప్రశ్నలకి మీరు ఆన్సర్ చెప్పండి. 14 సెంటీమీటర్లకి 5 మీటర్లకి 14 ఇంటూ 14 చేస్తే ఆన్సర్ వచ్చింది, 5 ఇంటూ 5 చేసిన వచ్చింది. కానీ అక్కడ యూనిట్స్ అనేవి ఇంపార్టెంట్. ఇక్కడ సెంటీమీటర్లు ఉంది కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది, ఇక్కడ సెంటీమీటర్ ఉంది కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ వచ్చింది, ఇక్కడ మీటర్ ఉంది కాబట్టి యూనిట్స్ ఏమొచ్చింది, మీటర్ స్క్వేర్ అనేది వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, 3 దీర్ఘచతురస్రాల పొడవు వెడల్పులు ఈ క్రింది విధంగా ఉన్నాయి. వీటిలో ఏది అత్యధిక వైశాల్యం, ఏది అత్యల్ప వైశాల్యం. డెడ్ ఈజీ క్వశ్చన్ అండి. చూడండి, ఫస్ట్ ఏ బిట్కి చేస్తున్నాను. ఆన్సర్లు అయితే లెంత్ ఇంటూ బ్రెడ్త్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకొని చేస్తాం. ఇదిగో 9 ఇంటూ 6, 9 6 54 మీటర్ స్క్వేర్, అది మీటర్లు కాబట్టి. నెక్స్ట్ 17 ఇంటూ 3, 3 17 51 మీటర్ స్క్వేర్. నెక్స్ట్ 4 మీటర్లు ఇంటూ 14 మీటర్లు. లెక్క చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీటర్లు ఉంది, ఇక్కడ మీటర్లు ఉందా, రెండు సేమ్ యూనిట్లు ఉన్నాయా చూడండి, చూస్తేనే మీరు కరెక్ట్గా ఆన్సర్ పెడతారు. ఓకే, 4 14 56 మీటర్ స్క్వేర్. ఏది ఎక్కువ చూడండి, 54 51 56. ఎక్కువ ఇది, తక్కువ ఇది. ఓకే, బి తక్కువ, సి ఎక్కువ, అన్నిటికంటే తక్కువ బి. ఓకేనా, ఆ విధంగా చూసుకుని వేసేయటమే. నెక్స్ట్ చూడండి, పొడవు 50 మీటర్లు కలిగిన దీర్ఘచతురస్రాకార తోట యొక్క వైశాల్యం 300 చదరపు మీటర్లు. తోట యొక్క వెడల్పు కనుగొనము. అసలు ఈజీ క్వశ్చన్ ఇచ్చాడండి, వైశాల్యం ఇచ్చేసాడు. ఇప్పుడు లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఈక్వల్ టు ఏరియా, వైశాల్యం ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్. నాకు ముందు వైశాల్యం ఇచ్చాడు, ఇది చూడండి. అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ చేస్తే వైశాల్యం వస్తుంది, అంతే కదా. సో నేనేమంటానంటే లెంత్ ఇచ్చాడు కదా 50 అని, 50 ఇంటూ బ్రెడ్త్ తెలియదు కదా, బ్రెడ్త్ అనే రాసుకో. ఈజ్ ఈక్వల్ టు వైశాల్యం తెలుసు కదా 300. సో బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు 300 డివైడెడ్ బై 50. సో ఈ 0 కట్ చేస్తే 5 6 సార్లు క్యాన్సిల్ అయితే బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు 6. ఇక్కడ ఏమిచ్చాడు, అన్ని మీటర్లు ఇచ్చాడు కాబట్టి మీటర్లు. అర్థమైందా, ఇక్కడ స్క్వేర్ రాదు, వైశాల్యాలనే స్క్వేర్లో చూపించాలి. ఓకే, మీటర్లకు 8 చొప్పున, కొంచెం క్వశ్చన్ రాంగ్ పడిందండి. 100 చదరపు మీటర్లకు 8 చొప్పున
పొడవు 500 మీటర్లు, వెడల్పు 200 మీటర్లు కలిగిన దీర్ఘచతురస్రాకారం భూమిని టైలింగ్ చేయడానికి అయ్యే ఖర్చు ఎంత? టెక్స్ట్ బుక్ క్వశ్చన్ కొంచెం రాంగ్ వచ్చింది చూడండి ఇక్కడ, అయినా సరే ఆన్సర్ చేద్దాం చూడండి. 500 మీటర్లు మరియు వెడల్పు, ఇక్కడ లెంత్ ఇంటూ బ్రెడ్త్, 500 మీటర్లు ఇంటూ 200 మీటర్ల వెడల్పు. సో 500 5 10 కాబట్టి ఈ 2 సున్నాలు ఈ 2 సున్నాలు. సో మొత్తం మీద 1,00,000 స్క్వేర్ మీటర్లు, 1,00,000 స్క్వేర్ మీటర్లు వచ్చింది. నాకు 1,00,000 స్క్వేర్ మీటర్లు వస్తే నాకు 1,00,000 వద్దు. ప్రతి 100 చదరపు మీటర్లకు 100 స్క్వేర్ మీటర్లకి 8 రూపాయలు అయితే 1,00,000 స్క్వేర్ మీటర్లకి ఎంత? ఇది ప్రశ్న. ఇది చేయాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలండి, అంతే కదా. సో 1,00,000 ఇంటూ 8, 100 ఇంటూ ఎక్స్ కదా, 100 వదలకొస్తే బై 100. ఈ 2 సున్నాలు ఈ 2 సున్నాలు కట్ అయిపోయినాయండి. సో 8 పక్కన 3 సున్నాలు పెడితే 8,000 రూపాయలు. అర్థమైందండి. సో ఇక్కడ కొంచెం జాగ్రత్త చేసుకుంటే ఆన్సర్ అయిపోద్ది. అలా కాకుండా ఇక్కడ ఇచ్చిన ప్రశ్నకే చేయాల్సి వస్తే ఎలా చేయాలి తెలుసా? చదరపు మీటర్కు 8 రూపాయలు చొప్పున అన్నారనుకో, 500 మీటర్లకి చేసామనుకో అప్పుడు ఇదంతా చేయవసరం లేదు. అప్పుడు 8,000 రూపాయలు కాదు, ఇంకొంచెం ఎక్కువ వస్తుంది. ఎలాగంటే ఇక్కడ 1,00,000 స్క్వేర్ మీటర్లు వచ్చింది కదా, 1 చదరపు మీటర్కి 8 రూపాయలు అయితే 1,00,000 చదరపు మీటర్లకి ఎంత అయింది? ఆటోమేటిక్గా 8 లక్షలు అయింది. అర్థమైందా? 1 చదరపు మీటర్కి 8 రూపాయలు అయితే 1,00,000 చదరపు మీటర్లకి ఎంత అవుతుందండి? 8 లక్షల రూపాయలు అయింది. సో ఆన్సర్లో కొంచెం మిస్టేక్ ఉంది, అది కొంచెం జాగ్రత్తగా సర్ది పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్. ఒక బల్ల ఉపరితలం 2 మీటర్లు ఇంటూ 1 మీటరు 50 సెంటీమీటర్లు కొలతలు కలిగి ఉంది. దాని వైశాల్యం చదరపు మీటర్లో ఎంత? చదరపు మీటర్లో ఎంత అన్నాడు? వైశాల్యం చెప్పేటప్పుడు యూనిట్స్ సమానంగా రాయాలి. 2 ఇంటూ మీటర్లో కదా అక్కడ చెప్పండి. 1 మీటర్ 50 సెంటీమీటర్లు అంటే 1.5 1.5. 2 ఇంటూ 1.5 అంటే ఎంత అండి? 3 మీటర్ స్క్వేర్లు. చదరపు మీటర్లు అంటే మీటర్ స్క్వేర్లు అండి, సింపుల్, అంతే ఆన్సర్. చదరపు మీటర్ అంటే మీటరు ఇంటూ మీటరు. ఓకేనా? 7వ ప్రశ్న చూడండి. ఒక గది 4 మీటర్ల పొడవు మరియు 3 మీటర్ల 50 సెంటీమీటర్ల వెడల్పు ఉంది. గది నేలను కప్పడానికి ఎన్ని చదరపు మీటర్ల కార్పెట్ అవసరం? కార్పెట్ కప్పాలంటే వైశాల్యం కనిపెట్టాలి. ఇక్కడ కనిపెడదాం. వైశాల్యం కనిపెట్టాలంటే దీర్ఘచతురస్రానికి లెంత్ ఇంటూ బ్రెడ్త్. బ్రెడ్త్ ఎంత? 3.5 మీటర్లు. ఒకటే యూనిట్స్లో రాసుకోవాలి. 4 5 20, 2 4 4 12, 2 14. పాయింట్ ఇక్కడ పెట్టామంటే ఇక్కడ పెడతాం చూడండి, కొంచెం కింద పెడతా. 14.0 అండి. ఓకేనా? 14.0 అంటే అర్థం ఏంటి? 14 మీటర్ స్క్వేర్లు అంతే. 0.0 అనేది నెగ్లిజిబుల్. 14 మీటర్ స్క్వేర్లు. మీటర్ స్క్వేర్ అంటే స్క్వేర్ మీటర్ అనే ఒకటే, మీటర్ స్క్వేర్ అని రాసినా ఒకటే, లేదా స్క్వేర్ మీటర్ అని రాసినా ఒకటే. దీన్నే స్క్వేర్ మీటర్ అని కూడా రాయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ప్రశ్న, 8వ ప్రశ్న. ఒక గది నేల 5 మీటర్ల పొడవు 4 మీటర్ల వెడల్పు కలిగి ఉంది. నేలపై 3 మీటర్ల భుజం గల ఒక చతురస్రాకార కార్పెట్ వేయబడింది. సో ఇది 5 మీటర్ల పొడవు 4 మీటర్ల వెడల్పు ఉంటే నేలపై 3 మీటర్ల భుజం గల ఒక చతురస్రాకార కార్పెట్ వేయబడింది. కార్పెట్ వేయని గది నేల వైశాల్యం కనబడి అంటే ఏమీ లేదండి. ఇక్కడ చూడండి, ఇక్కడ బొమ్మ చూడండి, 5 మీటర్లు 4 మీటర్లు గది ఉంది. అందులో మధ్యలో వేసాడు 3 మీటర్లు 3 మీటర్లు 3 మీటర్లు, అన్ని సైడ్లు 3 మీటర్లు కలిగిన చతురస్రం యొక్క దీన్ని తీసుకున్నాడు. అయితే ఇప్పుడు ఇది వేయాలంటే అలాగా వేయాలని చూడండి, నేను సింపుల్గా చెప్తా. 5 4 20 మీటర్ స్క్వేర్లు వైశాల్యం ఉంది. దీర్ఘచతురస్ర వైశాల్యం 20 మీటర్ స్క్వేర్లుగా ఉంది. చతురస్ర వైశాల్యం ఎంత ఉంది? చతురస్ర వైశాల్యం తెలియాలంటే సైడ్ స్క్వేర్ తెలియాలి. సైడ్ స్క్వేర్ మీన్స్ 3 ఇంటూ 3, 3 3 9. 20లో నుంచి 9 తీసేస్తే ఎంతో అంతే. 20లో నుంచి 9 తీస్తే 11 మీటర్ స్క్వేర్లకి కార్పెట్ లేదు. కార్పెట్ లేని గది వైశాల్యం ఎంత? 11 మీటర్ స్క్వేర్లు. కార్పెట్ లేని వైశాల్యం ఎంత అండి? 11 మీటర్ స్క్వేర్లు. దాన్నే 11 స్క్వేర్ మీటర్లు అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రశ్న చూడండి. 9వ ప్రశ్న. 5 మీటర్ల పొడవు 4 మీటర్ల వెడల్పు ఉన్న భూమిలో 1 మీటర్ భుజం గల 5 చదరపు ఫ్లవర్ బ్లెడ్లు త్రవ్వబడ్డాయి. మిగిలిన భూమి వైశాల్యం. చాలా ఈజీగా చేసేద్దాం. ముందు ఏం చేయాలంటే దీర్ఘచతురస్ర వైశాల్యం కనిపెడదాం. ఏం కనిపెడదాం? దీర్ఘచతురస్ర వైశాల్యం కనిపెడదాం. సో 5 మీటర్లు ఇంటూ 4, 5 4 20 మీటర్ స్క్వేర్లు నా దగ్గర ఉంది. ఏది? దీర్ఘచతురస్ర వైశాల్యం. ఇందులో 1 మీటరు చతురస్ర వైశాల్యం ఎంత అనుకున్నారు? 1 మీటర్ అంటే 1 ఇంటూ 1 అంటే అలాగో ఎంత వచ్చింది?
ఒకటే వచ్చింది. ఇటువంటి 1 మీటర్ స్క్వేర్ ఇటువంటి 5 1 మీటర్ భుజం గల 5 చదరపు పడవర్ బెడ్లు. యాక్చువల్గా అది చదరపు కదండి, చదరపు కాదు చతురస్రపు 5 అంటే ఎంత ఉంది? వీటి యొక్క వైశాల్యం 5 ఉంది. నా దగ్గర మొత్తం ఎంత ఉంది? 20 ఉంది. 20లో 5 మైనస్ చేసేస్తే ఆన్సర్ ఎంత అండి? 15. 20లో 5 మైనస్ చేసేస్తే 15 మీటర్ స్క్వేర్లు. 15 మీటర్ స్క్వేర్లు ఇంకా నాకు మిగిలిపోయింది. అర్థమైందా? దీర్ఘచతురస్ర వైశాల్యం నుంచి చతురస్ర వైశాల్యాన్ని మైనస్ చేయాలి. ఆ విధంగా చేస్తే లెక్క అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత సమ చూడండి. క్రింది పొడవు వెడల్పు గల దీర్ఘచతురస్రాకార ప్రాంతాన్ని పూర్తిగా పరచడానికి 12 సెంటీమీటర్లు మరియు 5 సెంటీమీటర్లు పొడవు వెడల్పు గల ఎన్ని టైల్స్ అవసరమైతాయి? ఓకే, ముందు అసలు దీర్ఘచతురస్ర వైశాల్యం ఎంత ఉందో ముందు కనిపెడదాం. దీర్ఘచతురస్ర వైశాల్యం కనిపెట్టాలంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ 12×5 60 సెంటీమీటర్ స్క్వేర్లు. వెరీ గుడ్. ఇప్పుడు ఇలా తీసుకోవాలంట. ఇలా తీసుకొని మనకి ఎన్ని అవసరమవుతాయో చెప్పాలంటున్నాడు. ఓకే, ఈ టైల్స్ ఉపయోగించి ఇదిగో ఈ ప్లేస్ని కవర్ చేయడానికి ఎంత అవసరమైతే చెప్పమంటున్నాడు. సో ఏ యొక్క వైశాల్యం ముందు కనిపెట్టు. అది కూడా దీర్ఘచతురస్రాలు, అన్ని దీర్ఘచతురస్రాలే కాబట్టి 100 × 140. నేను మరలా ఫార్ములాలన్నీ రాయడానికి మనం అవసరం లేదండి, నేను అందుకే షార్ట్ కట్ చెప్తున్నాను. సో 144 పక్కన 2 సున్నాలు పెడితే 14,400 సెంటీమీటర్ స్క్వేర్. దీన్ని 14,400 సెంటీమీటర్ స్క్వేర్ వైశాల్యాన్ని కవర్ చేయడానికి మన దగ్గర ఎంత ఉంది? టైలు 60 సెంటీమీటర్లు ఉంది కదా, క్యాన్సిల్ చేసి సరిపోతుంది. 14,400 సెంటీమీటర్ స్క్వేర్ ఉన్న వైశాల్యం ఉన్న భూమిని 60 సెంటీమీటర్ స్క్వేర్ ఉన్న రాళ్లతో ఒక్కొక్క రాయి యొక్క లెంత్. ఓకే, 6 ఎక్కం 2 6 12, 2 ఉంది 14, 2 ఉందని 24, 4 6 24. సో 240 టైల్స్ అనేవి అవసరం. ఇక్కడ మనం కనిపెట్టింది ఏంటంటే ఫస్ట్ ఇది టైల్స్. ఒక టైల్ యొక్క వైశాల్యం 60 సెంటీమీటర్ స్క్వేర్లు. ఓకేనా? నెక్స్ట్ ఇదే విధంగా మీరు రెండో ప్రశ్న చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ చూడండి, నేను ఎలాగో చెప్తాను గైడెన్స్. 70 సెంటీమీటర్ × 36 సెంటీమీటర్లు చేయండి. వచ్చిన వైశాల్యాన్ని ఈ 60తో భాగించండి. అప్పుడు టైల్స్ ఎన్నో తెలుస్తాయి. అర్థమైందండి? చాలా ఈజీ. జాగ్రత్తగా చేయండి. నెక్స్ట్ నేను ఉదాహరణలు చెప్తున్నాను. ఉదాహరణలో షబానా దీర్ఘచతురస్రాకార టేబుల్ కవర్ ఓకే పటంలో ఉందన్నాడు. చుట్టూ 3 మీటర్ల పొడవు 2 మీటర్ల వెడల్పుతో లేస్ బార్డర్ ఉంచాలని అనుకుంటుంది. చుట్టూ ఉంచాలంటే ఏం చేయాలి? చుట్టుకొలత కనిపెట్టాలి. దీర్ఘచతురస్రం చుట్టుకొలత ఏంటి? 2 × L + B. ఆన్సర్ మీరు చెప్తారా? 2 × 3 + 2. ఆన్సర్ అయితే ఇది 5 అయింది. 3 + 2 అంటే ఆన్సర్ 5 కదండి. 5 × 2 అంటే 10 అయింది మొత్తం మీద. నేను డైరెక్ట్ ఆన్సర్ వేసాను, అంటే చాలా లెక్కలు చేస్తాం కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ వేసాను అంతే, ఏం లేదు. ఒక అథ్లెట్ 50 మీటర్ల పొడవు మరియు 25 మీటర్ల వెడల్పు గల ఒక దీర్ఘచతురస్రాకార పార్కులో 10 భ్రమణాలు చేశాడు. 10 భ్రమణాలు చేశాడంటే చుట్టూ తిరిగి వచ్చాడని. పార్కులో చుట్టూ తిరిగి వస్తారు కదండి. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే. 2 × L + B 20 + 25 + 50 75. 75 రెళ్ళ 150 చుట్టుకొలత. దీని చుట్టూ ఎన్నిసార్లు తిరిగాడు? 10 సార్లు తిరిగాడు. ఇన్ని లెక్కలు అయిపోయిన తర్వాత ఇది అర్థం కాకపోతే ఇబ్బంది పడతాం. నేను డైరెక్ట్గా ఆన్సర్లు వేసేస్తున్నాను షార్ట్ కట్స్లో. అంటే కూడటం తీసివేయడం ఇవే కదండి, అందుకే వేస్తున్నాను. 150 మీటర్లు. అర్థమైందా? అలా మనం ఫాస్ట్గా ఆన్సర్స్ అనేవి చేసేసుకోవాలి. 10 రౌండ్లు తిరిగాడు కాబట్టి ఇంటూ 10 వేసాను, అంతే, ఏం లేదు. మూడో ప్రశ్న చూడు. పొడవు మరియు వెడల్పులు వరుసగా 150 సెంటీమీటర్లు 1 మీటర్ ఉండే దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత కనివ్వండి. ఏమండి ఈజీ కదా. 2 × L + B. ఇక్కడ చూడండి, 150 సెంటీమీటర్లు 1 మీటర్ అన్నాడు. 1 మీటర్కి ఎన్ని సెంటీమీటర్లు ఉంటాయి? 100 సెంటీమీటర్లు ఉంటాయి. ఇదిగో ఇక్కడ చేశారు. 2 × L + B ఫార్ములా వేయాలి. 2 × L + B ఫార్ములా వేస్తే 2 × 150 సెంటీమీటర్లు ప్లస్ 100 సెంటీమీటర్లు. ఇక్కడ 2 × 250 మొత్తం మీద ఆన్సర్ 500 సెంటీమీటర్లు. మీటర్లో చెప్పమంటే 5 మీటర్లు. 1 మీటర్ = 100 సెంటీమీటర్లు కాబట్టి 500 సెంటీమీటర్లు కాబట్టి 5 మీటర్లు. ఆ విధంగా చేశారు. ఓకే, నాలుగో ప్రశ్న చూడండి. ఒక రైతుకు పొడవు మరియు వెడల్పులు వరుసగా 240 మీటర్లు 180 మీటర్లు గల దీర్ఘచతురస్రాకార పొలం ఉంటే 3 వరుసల్లో తాడుతో కంచె వేయాలి అంటే ఏం చేయాలి? చుట్టుకొలత కనిపెట్టాలి. ఈ లెక్క ఆన్సర్ మీరు చేయండి. 2 × L + B ఫార్ములా వేయండి. వచ్చిన ఆన్సర్ని 3 వరుసల్లో చేయాలన్నాడు కదా. వచ్చిన ఆన్సర్ తర్వాత మళ్ళీ ఇంటూ 3 చేయండి, అప్పుడు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? ఇంటూ 3 చేయాలి. వచ్చిన తర్వాత ఆన్సర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటూ 3 చేయండి. తర్వాత ఈ ప్రశ్న చూడండి, ఐదో ప్రశ్న. 250 మీటర్ల పొడవు 175 మీటర్ల వెడల్పు గల దీర్ఘచతురస్రాకార పార్కుకు కంచె నిర్మించుటకు 12 రూపాయల చొప్పున ఎంత ఖర్చు అవుతుంది? ఇక్కడ చూడండి. ముందు దీర్ఘచతురస్ర చుట్టుకొలత కనిపెట్టేసి, దీర్ఘచతురస్ర చుట్టుకొలత కనిపెట్టు. ఆ కనిపెట్టిన తర్వాత నీకు ఇక్కడ
1 మీటరు 12 రూపాయలు ఇచ్చాడు కాబట్టి నీకు వచ్చిన మీటర్లు ఇంటూ 12,000 ఇప్పుడు ఫస్ట్ చుట్టుకొలత కనిపెట్టినప్పుడు కొన్ని మీటర్లు వస్తాయి కదా. నీకు ఇక్కడ ఏమనంటే లెక్కలో 1 మీటర్ 12 రూపాయలు అయితే వచ్చిన మీటర్లు ఇంటూ 12,000 ఆన్సర్ వచ్చింది. ఆ విధంగా చేయాలి. ఓకేనా. నెక్స్ట్ 6వ సమ్ చూడండి. చైనా 70 మీటర్ల పొడవున్న ఒక చతురస్రాకార పార్కులో 3 భ్రమణాలు తిరిగినట్లయితే ఆమె ప్రయాణించడానికి పట్టిన దూరం. చాలా ఈజీ కదండి. చతురస్రాకార పార్కు యొక్క చుట్టుకొలత 4A కాబట్టి 70 × 4 కాబట్టి 7 4 28 280 అండి. దీని చుట్టూ ఎన్నిసార్లు తిరిగింది? ఇంటూ 3 సార్లు తిరిగింది కాబట్టి 8 3 24 3 2 6 ఇందాక 2 ఉంది. సో 8 0 మొత్తం 840 మీటర్లు తిరిగింది. అయిపోయింది. ఈ విధంగా అంటే సమ్మల పైన ఏదైతే ఉన్నాయో అవే ఉదాహరణలో ఉన్నాయి కాబట్టి మీకు ఒక్కసారి ఎలా చేయాలో డిస్కస్ చేస్తున్నాం అంతే. ఇక ఇవి మీరు చూడగానే మీరే చేసేయాలన్నమాట. నెక్స్ట్ కొంచెం చూడండి. పింకీ 75 మీటర్ల భుజంగల చతురస్రాకార పొలం చుట్టూ పరిగెత్తుతుంది. జాబు ఇటువంటి సమ్ మనం ఒకటి చేసాం. దాని లెక్కన మనం ఇది చేయాలి. చూడండి. 160 మీటర్ల పొడవు 105 మీటర్ల వెడల్పు గల దీర్ఘచతురస్రాకార పొలం చుట్టూ పరిగెడుతున్నాడు. ఎవరు ఎక్కువ దూరాన్ని ప్రయాణిస్తారు? ఎంత దూరం ప్రయాణిస్తారు? ఎవరు ఎక్కువ దూరం ప్రయాణిస్తారంటే ముందు పింకీ చతురస్రాకారం పార్కు చుట్టూ తిరుగుతుంది కాబట్టి 4 × భుజం 75 కాబట్టి ఇక్కడ వచ్చిన ఆన్సర్ ఎంతో చెప్పు. తర్వాత బాబ్ అనేవాడు 160 మీటర్ల పొడవు 105 మీటర్ల వెడల్పు కాబట్టి 2 × 160 + 105 ముందు బ్రాకెట్లోది కలపాలి. ఆ తర్వాత ఇంటూ చేయాలి. ఇక్కడ వచ్చే ఆన్సర్ చూడు. ఎవరిది ఎక్కువ ఆన్సర్ వస్తే వాళ్ళే. ఓకేనా అండి. ఎవరిది ఎక్కువ ఆన్సర్ వస్తే వాళ్ళే ఎక్కువ దూరం ప్రయాణిస్తారు. అలాగే ఎక్కువ దూరాన్ని ప్రయాణిస్తారు. ఎంత దూరం ప్రయాణిస్తారు ఎంత అంటే ఆటోమేటిక్గా మనకు అప్పటికే ఆన్సర్ వచ్చేసి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి. 3 సెంటీమీటర్ల భుజంగా గల ఒక క్రమ పంచభుజి యొక్క చుట్టుకొలతను కనిపెట్టాలి. క్రమ పంచభుజి చుట్టుకొలత ఏమని చెప్పాను? 5A అని చెప్పాను. సో 5 × 3 5 3 ఎంత? 15 సెంటీమీటర్లు. అయిపోయింది. అంతే. పంచభుజి అయితే 5A, షడ్భుజి అయితే 6A, అష్టభుజి అయితే 8A. క్రమ షడ్భుజి యొక్క చుట్టుకొలత. షడ్భుజి ఎన్ని? 6A = చుట్టుకొలత ఇచ్చేశారు. ఫార్ములాకి ఈక్వల్ చేయటమే. A = 18/6 అంటే అంత 3. కానీ అక్కడ ఒక చిన్న సమస్య ఉంది. చతురస్రాలు మీరు కొలిచే వైశాల్యాన్ని ఎప్పుడూ సరిపోవు. ఒక సంప్రదాయాన్ని అవలంబించడం ద్వారా మనం ఇబ్బందిని అధిగమించవచ్చు. అవసరం లేదండి. దాని భుజం ఎంత అనేది తెలుసుకుంటే 3 సెంటీమీటర్లు అనే దాని భుజం మనం అర్థం చేసేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ చూడండి. 13వ ప్రశ్న. పొడవు మరియు వెడల్పులు వరుసగా 12 సెంటీమీటర్లు మరియు 4 సెంటీమీటర్లు ఉన్న దీర్ఘచతురస్ర వైశాల్యాన్ని కనుక్కోండి. దీర్ఘచతురస్ర వైశాల్యం సూత్రం రాస్తున్నానండి. ఏంటండి? లెంత్ ఇంటూ బ్రెడ్త్ L/B అని రాసుకుంటే చాలు. L/B లెంత్ నువ్వు ఏదైనా తీసుకో. 12 × 4 చేసుకో. ఆన్సర్ ఎంత వస్తే అదే. ఓకేనా. చిన్న చిన్న ప్రశ్నలు మీరు చేయాల్సిందే. నెక్స్ట్ 8 మీటర్ల భుజంగా గల చతురస్రం యొక్క వైశాల్యం. చతురస్ర వైశాల్యం అంటే సైడ్ స్క్వేర్ ఆర్ ఏ స్క్వేర్ అంటే 8 × 8. ఏ స్క్వేర్ అంటే A × A కాబట్టి 8 × 8 ఎంత వచ్చింది? 64. ఓకే. నెక్స్ట్ ప్రశ్న చూడు. ఒక దీర్ఘచతురస్రాకారపు కార్డుబోర్డు యొక్క వైశాల్యం 36 చదరపు సెంటీమీటర్లు. దాని పొడవు 9 సెంటీమీటర్లు. వైశాల్యం ఇచ్చేశారు అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ = వైశాల్యం కదా. ఇందులో వైశాల్యం ఇచ్చారు, పొడవు ఇచ్చారు, 9 ఇచ్చారు, బ్రెడ్త్ ఇవ్వలేదు. ఇంటూ B వైశాల్యం ఇచ్చేశారు 36. సో బ్రెడ్త్ = ఇక్కడ 9 ఇంటూ చేస్తున్న అవతలకి వెళ్తే బై చేద్దాం 36ని. సో 4. బ్రెడ్త్ వాల్యూ ఎంత అండి? బ్రెడ్త్ = 4. అయిపోయింది. ఓకేనా. ఆల్రెడీ మనం ఈ క్వశ్చన్స్ అన్ని జాగ్రత్తగా ఇందాక చేసేసాం. అందుకే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం. బాబు 3 మీటర్ల వెడల్పు 4 మీటర్ల పొడవు గల ఒక గది నేలను చతురస్రాకార టైల్తో పేర్చాలనుకున్నాడు. ఒకవేళ ప్రతి చదరపు టైల్ 0.5 మీటర్లలో ఉంటే అప్పుడు గది నేలపై పేర్చడానికి అవసరమైన టైల్ సంఖ్య అంత. ఓకే. ఒక్క నిమిషం. ఇక్కడ 3 మీటర్లు అండి. ఇక్కడ చూడండి. ముందు అక్కడ వైశాల్యం అంతా కనిపెట్టాలి. గది వైశాల్యం కనిపెట్టాలి. ఏంటంట? గది వైశాల్యం కనిపెట్టాలి. గది వైశాల్యం 3 మీటర్లు ఇంటూ 4 మీటర్లు చేయాలి కదా. ఎందుకంటే అది దీర్ఘచతురస్రాకారంలో ఉంది. 3 × 4 3 4 ఎంత? 12 మీటర్ స్క్వేర్లు. అయిపోవాలి. ఇప్పుడు టైల్ అక్కడ ఇచ్చిన టైల్ వైశాల్యం చేద్దాం. టైల్ = 0.5 మీటర్ల టైలు. 0.5 × 0.5 0.5 × 0.5 చేస్తే ఎంత వస్తుంది? 5 5 25. మొత్తం మీద చేస్తే ఇక్కడ 0.25 చదరపు మీటర్లు. ఇప్పుడు నాకు గది వైశాల్యం తెలిసిందండి 12 మీటర్ స్క్వేర్ అని.
అలాగే టైల్ వైశాల్యం కూడా తెలిసింది. ఈ గది వైశాల్యము డివైడెడ్ బై టైల్ వైశాల్యము చేస్తే ఎన్ని టైల్సో తెలిసిద్ది. అర్థమైందండి? ఎప్పుడైనా సరే గది వైశాల్యం 12 ఇచ్చారు, దాంట్లో నుంచి టైల్ వైశాల్యం అనేది చేయాలి. చూద్దాం ఒకసారి చూడండి. గది వైశాల్యం 12 ఇచ్చారు కాబట్టి 12 డివైడెడ్ బై టైల్ వైశాల్యం ఎన్ని టైల్సో తెలుసుకోవాలంటే ఇలా చేయాలి. ఓకే, మనకి క్యాన్సిల్ చేయడం రాకపోతే నేను ఒక ట్రిక్ చెప్తా చూడండి. ఇక్కడ 12 డివైడెడ్ బై దీన్ని ఎలా రాయాలో అంటే ఇదంతా రాయటం అంటే మీకు అర్థం అవటం కోసం కింద 2 డెసిమల్ తీసేస్తే పైన న్యూమరేటర్ని 100తో గుణించాలి. ఒక డెసిమల్ అంటే ఇక్కడ నీకు దశాంశాల లాగా ఉంది కదండి, డెసిమల్స్ లాగా ఉంది కదా. 2 డెసిమల్స్ ఉన్నాయి, 0.25 2 5 అనే డెసిమల్స్. 2 డెసిమల్స్ని తగ్గించాలంటే లవాన్ని 100తో గుణించాలి. పైన ఉన్నాయి అనుకో కింద కింద హారాన్ని గుణించాలి, హారంలో ఉంటే లవాన్ని గుణించాలి. సింపుల్ అంతే. 25 ఎక్కువ 100లో 4 సార్లు పోద్ది. 12 4ల 48 టైల్స్. అర్థమైందండి? 48 టైల్స్ అనేవి వస్తాయి. ఈ విధంగా ప్రశ్నగా ఆన్సర్ చేయాలి. ఇక్కడల్లా ట్రిక్ ఎక్కడ ఉందంటే 0.5 మీటర్ల టైల్ సైజ్ అన్నాడు. టైల్ని మనం టైల్కి కూడా వైశాల్యం కట్టాలి. టైల్ అనేది ఏ షేప్లో ఉంటుంది? స్క్వేర్ షేప్లో ఉంది. అర్థమైందా? అక్కడ చతురపు టైల్ అని పడింది, అది చతురస్ర టైల్. ఓకే, తర్వాత చూడండి 17వ ప్రశ్న. 2 మీటర్ల పొడవు మరియు 1 మీటరు 25 సెంటీమీటర్ల వెడల్పు గల ఒక గుడ్డ మొక్క యొక్క వైశాల్యం చదరపు మీటర్లు. చాలా డెడ్ ఈజీ క్వశ్చన్ అండి. లెంత్ ఇంటూ బ్రెడ్త్ చేయమన్నాడు. అయితే అక్కడ వాడు ఇచ్చిన ట్రిక్ ఏంటంటే దీన్ని కూడా మీటర్లోకి మార్చుకోవయ్యా అని చెప్తున్నాడు అంతే. 1 మీటరు 20 సెంటీమీటర్ల 1.25 మీటర్స్ కాబట్టి 2 × 1.25 వేసుకో, ఆన్సర్ వచ్చింది. జాగ్రత్తగా చేసుకో. ఓకేనా? ఈ విధంగా ప్రతి క్వశ్చన్ని మనం సాధ్యమైనంత ఈజియెస్ట్ వేలో మనకు ఉన్న టైంలో చాలా ఫాస్ట్గా చేయడానికి అన్నింటిని ప్రయత్నిస్తున్నాం. కొన్ని సమ్స్ మిమ్మల్ని మేము చేయమన్నప్పుడు మనం ఉపయోగించిన షార్ట్ కట్స్ని ఉపయోగించి మీరు చేయాలి. ఎందుకంటే ప్రతి సమ్ మేమే చెప్తే మీరు చూడడానికి మాత్రమే ఉంటుంది, కొన్ని మీకు అవకాశం ఇస్తున్నాం మీకు చేయమని. కాబట్టి మీరు చేయమన్న సమ్మని ఏదైనా సరే మీరు చక్కగా చేసుకోండి. ఓకేనా? మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా రెఫర్ చేయండి. థ్యాంక్ యూ.